నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ కూటమి మీద ప్రజా పోరాటానికి సమాయత్తమవుతున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో వైసీపీకి అధికారాన్ని 2019లో ఉత్తరాంధ్ర ఇచ్చింది. అదే ఉత్తరాంధ్ర 2024 ఎన్నికల్లో వైసీపీకి హ్యాండ్ ఇచ్చింది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో 2 మాత్రమే వైసీపీకి దక్కాయి అంటే ఆ పార్టీకి అది ఎంతటి దారుణమైన ఫలితంగా మారిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో పోయిన చోటనే వెతుక్కోవాలి అని భావిస్తున్న వైఎస్ జగన్ సంక్రాంతి తరువాత తాను ప్రారంభించే జిల్లా యాత్రలకు ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టనున్నారు అని టాక్. ఉత్తరాంధ్రలో కూడా సెంటిమెంట్గా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుండి ఆయన మొదలెడతారు అని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరంభించే ఏ కార్యక్రమం అయినా ఏ పార్టీకైనా విజయాలనే చేకూరుస్తుంది అనే నమ్మకం ఉంది. గతంలో చంద్రబాబు కూడా శ్రీకాకుళాన్నే తన కార్యక్రమాలకు వేదికగా ఎంచుకునేవారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి హోదాలో దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించారు. ఇప్పుడు జగన్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్ను ఆరంభించడం ద్వారా ఫ్యాన్ జోరును పెంచాలి అని చూస్తున్నారు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాను టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో స్వీప్ చేసి పారేసింది. వైసీపీలో అక్కడ నిస్తేజం ఆవరించింది. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా సైలెంట్ అయ్యారు. దాంతో ఈ జిల్లా నుంచే వైసీపీని యాక్టివ్ చేయాలి అన్నది జగన్ ఆలోచనగా ఉంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం మీద జగన్ ఫోకస్ పెట్టడంతో అక్కడ రాజకీయం మారే అవకాశం ఉంది. లేటెస్ట్గా శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలను తాడేపల్లికి పిలిపించుకొని జగన్ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్ర నుంచే కూటమి మీద పోరుకు జగన్ వైసీపీని సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు.